నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలంలోని బాలుల సాంఘిక గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని గురువారం రాత్రి జిల్లా అదనపు కలెక్టర్ దేవ సహాయం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన భోజనాన్ని ఆయన పరిశీలించారు. టీచర్స్ మెస్ కమిటీతో భోజనం ఎలా ఉందో ఆరా తీశారు. బియ్యాన్ని పరిశీలించి బియ్యం స్టాక్ రిజిస్టర్ను చెక్ చేశారు. వండే బియ్యాన్ని ఒక రోజు ముందే శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని వంట ఏజెన్సీకి సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారని, మీ ఆశయం ఏంటని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల స్టడీ అవర్స్ను పరిశీలించారు. గురుకుల పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే నివేదిక ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపల్ను ఆదేశించారు. పాఠశాలలో చదువులు, వసతులు, సమస్యలు తదితర అంశాలను నిశితంగా ఆయన పరిశీలించారు. గురుకుల పాఠశాలలో పరిశుభ్రతపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత అత్యంత కీలకమని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనాన్ని అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే రాత్రి బస చేశారు.